మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. శాకాహారులకి విటమిన్ B12 లభించే ముఖ్యమైన వనరులు ఏమిటి అనేది డీటెయిల్డ్గా తెలుసుకుందాం. విటమిన్ B12 ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సైనకోబాలమిన్ అనేది శరీరానికి చాలా అవసరం. ముఖ్యంగా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, అలాగే నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఈ విటమిన్ B12 అనేది జంతు సంబంధిత ఆహారాలలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శాకాహారులకి ఈ విటమిన్ కొరత అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో మన ఇంటి వంటింట్లో కొన్ని సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా దీనికి సంబంధించిన చక్కని ఆయుర్వేద చిట్కాలు తెలుసుకుందాం. ఇవి సురక్షితమైనవి, అందరూ వాడుకోదగినవి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండనివి, ఖర్చు అంతగా లేనివి. వీటిల్లో ముందుగా మనం చెప్పుకోవాల్సింది స్పిరులినా గురించి. ఈ నీలి పచ్చటి ఆల్గేని ఆయుర్వేదంలో ఒక గొప్ప ఆహారం కింద భావిస్తారు. దీంట్లో B12 లాంటి సమ్మేళనాలు ఉండి హిమోగ్లోబిన్ అంటే రక్తంలో ఉండేటువంటి ఒక రకమైన రసాయన ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. స్పిరులినా పొడి 1 నుంచి 2 గ్రాములు లేదా 500 మిల్లీగ్రాముల ఆ క్యాప్సూల్ని కానీ మాత్రను కానీ రోజుకి 2 సార్లు అల్పాహారం, రాత్రి భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవచ్చు. ఇక రెండోది పులియబెట్టిన అన్నం. నీళ్ళల్లో పులియబెట్టినటువంటి అన్నాన్ని ఆయుర్వేదంలో ఒక రీజువనేట్ చేసే పునరుత్తేజాన్ని ఇచ్చేటువంటి ఆహారం కింద పరిగణిస్తాం. అన్నాన్ని రాత్రిపూట నీటిలో నానబెట్టడం వల్ల మంచి బ్యాక్టీరియా అంటే ప్రోబ్యాక్టీరియా పెరిగి B12 సంశ్లేషణకి అంటే ఈ విటమిన్ B12 శరీరంలో తయారవటం అన్నదానికి సహాయపడుతుంది. మరుసటి రోజు ఉదయం ఒక మీడియం గిన్నెలో కాస్త పెరుగు, కొంచెం ఉప్పు, వీలైతే సైంధవ లవణం, అలాగే కాస్త చిన్న ఉల్లిపాయ వీటితోటి కలిపి తినటం మంచిది. ఇక మూడవది వీట్ గ్రాస్ జ్యూస్. వీట్ గ్రాస్ ఇంకా బొటానికల్గా చెప్పాలంటే ట్రిటికమ్ ఈస్టివం యంగ్ షూట్స్ అంటారు. వీటిని ఆయుర్వేదంలో రక్తాన్ని శుద్ధి చేస్తూ రక్త కణాలను పెంచేటువంటి ఒక ఐటమ్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది శరీరంలో విటమిన్ల తయారీకి మద్దతునిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతోటి ఒక 30 మిల్లీలీటర్ల తాజా వీట్ గ్రాస్ జ్యూస్ లేదా 1 టీ స్పూన్ వీట్ గ్రాస్ పొడిని గోరువెచ్చని నీళ్ళకి కలిపి తాగుతూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి చక్కని క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి. ఇవి మీకు ఆయుర్వేద మందులు అమ్మేటటువంటి షాప్స్లో దొరుకుతాయి, లేదా ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ పెట్టవచ్చు. ఇవి కూడా చాలా సురక్షితమైనవి. లోహాసవం. ఈ క్లాసికల్ ఐరన్ ఇనుము టానిక్ అని చెప్పొచ్చు. దీన్ని అంటే ఐరన్ని ఇచ్చేటటువంటి ఒక మెడిసిన్ కింద చెప్పొచ్చు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, సూక్ష్మ పోషకాలను సమర్థవంతంగా గ్రహించడానికి సహాయపడుతుంది. దీంతో పరోక్షంగా B12 వినియోగానికి ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. సాధారణంగా 15 నుంచి 20 మిల్లీలీటర్ల లోహాసవాన్ని అంతే పరిమాణంలో నీళ్ళతో కలిపి భోజనం తర్వాత రోజుకి 2 సార్లు తీసుకోవటం మంచిది. ఇక ఇలాంటిదే మరొక క్లాసికల్ మెడిసిన్ చ్యవన్ప్రాశావలేహ్యం. ఉసిరితో తయారు చేసిన ఈ రీజువనేటింగ్ జామ్ అంటే పునరుత్తేజాన్ని ఇచ్చేటటువంటి ఈ జామ్ రోగనిరోధక శక్తిని పెంచుతూ పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజుకి 1 నుంచి 2 టీ స్పూన్లు గోరువెచ్చని పాలతోటి ఉదయం సాయంత్రం తీసుకోవటం మంచిది. ఇక ఇలాంటివే చక్కని సాధారణ ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఇవి అందరూ వంటింట్లో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు, ప్రయోజనం పొందొచ్చు. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది పెరుగు గురించి. పెరుగుని కొన్ని చోట్ల యోగట్ అని కూడా అంటారు. కానీ మన భారతదేశ పద్ధతిలో పెరుగు తయారు చేసుకోవటం అంటే తోడుబెట్టి తయారు చేయటం మంచిది. దీంట్లో ప్రోబయాటిక్స్ అనేటువంటి ప్రత్యేకమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది B12 అందుబాటులోకి రావడానికి సహాయపడుతుంది. రోజు మధ్యాహ్నం భోజనంలో ఒక మీడియం గిన్నె పెరుగు తీసుకోవటం మంచిది. ఇలాంటిదే మరొక సహజ పదార్థం పనీర్. ఇది శాకాహార ప్రోటీన్. ఇది అంటే మీకు తెలుసు పనీర్ ఎలా తయారు చేస్తారో. పాలని ముందు విరగ్గొట్టి మూటలో గట్టి వెయిట్ పెడితే పనీర్ తయారవుతుంది. ఇది శాకాహారం కిందనే లెక్క. దీంట్లో కాస్త తక్కువ మోతాదులైనప్పటికీ కూడా స్థిరమైనటువంటి B12 ఇది అందిస్తుంది. వారానికి 3 నుంచి 4 సార్లు 50 to 100 గ్రామ్స్ పన్నీర్ని తీసుకోవటం అనేది మన భారతీయపు ఆహారపు అలవాట్లకి చక్కగా సరిపోతుంది. ఇలాంటిదే మరొక న్యాచురల్ ఐటమ్ ఆవు పాలు.
ఆవు పాలు B12 లభించే అత్యంత సులభమైన రోజువారీ వనరుల్లో ఒకటి. రోజుకి 200 మిల్లీలీటర్ల గోరువెచ్చని ఆవు పాలు ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉంటే B12 స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇలాంటిదే ఇంకొకటి ఫోర్టిఫైడ్ ప్లాంట్ బేస్డ్ మిల్క్, అంటే సోయా, బాదం ఇలాంటి వాటితోటి మీకు దొరుకుతున్నాయి. వీటిని కూడా తీసుకోవచ్చు. అంటే ప్లాంట్ బేస్డ్ పాలు, అంటే ఈ ప్లాంట్ బేస్డ్ వీటిలలో నిజానికి B12 ఉండదు కాబట్టి B12తో కోసం ఫోర్టిఫై చేస్తారు, అంటే అదనంగా పోషకాలు కలుపుతారు. ఇలాంటి పాలను తీసుకోవచ్చు. అల్పాహారంతో ఒక గ్లాసు, అంటే 200 ml పాలు తాగటం. పాలు నివారించే వాళ్ళకి, అంటే మిల్క్ వద్దు అనుకో కొన్ని పరిస్థితులు కొన్ని ఉంటూ ఉంటాయి, మిల్క్ ఇంటాలరెన్స్ లాంటి పరిస్థితులలో B12 కోసం దీన్ని తీసుకోవచ్చు, ఎందుకంటే ఫోర్టిఫై చేస్తారు కాబట్టి. ఇలాంటిదే ఇంకొక సహజ పదార్థం ఫోర్టిఫైడ్ బ్రేక్ఫాస్ట్ తృణధాన్యాలు. అంటే ఈ మోడర్న్ లైఫ్లో తృణధాన్యాలలో B12ని కలుపుతున్నారు. ఇవి శాకాహారులకు సులభంగా అందుబాటులో ఉంటున్నాయి. ఉదయం గోరువెచ్చని పాలకు ఒక 30 to 40 grams ఈ తృణధాన్యాలు కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటిదే ఇంకొకటి జున్ను, అంటే చీజ్. సాఫ్ట్ చీజ్ కంటే ఈ కొన్ని చెద్దర్ చీజ్ ఇలాంటి ఇంకా మనకి విదేశాల్లో ఉన్న మన ఇండియన్స్కి ఇంకా ఇవి బాగా లభిస్తున్నాయి. మన దగ్గర కూడా ఇవి దొరుకుతున్నాయి. ఇలాంటి గట్టి చీజ్లో B12 ఎక్కువగా ఉంటుంది. వారానికి 2 లేదా 3 సార్లు 30 నుంచి 40 గ్రాముల ఈ చీజ్ తినటం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఇంకొకటి ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్ న్యూట్రిషనల్ ఈస్ట్. B12 ఎక్కువగా ఉండేటటువంటి న్యూట్రిషనల్ ఈస్ట్ శాకాహారులకి ది బెస్ట్ అని చెప్పొచ్చు, బాగా ప్రాచుర్యం పొందింది. సూప్లు, సలాడ్స్, పప్పులలో 1 నుంచి 2 టీ స్పూన్లు ఈ న్యూట్రిషనల్ ఈస్ట్ని చల్లుకొని రోజుకి ఒకసారి తినడం అనేది రుచికరంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది. B12 అనేది అందుతుంది. ఇంకొక ఆసక్తికరమైన పదార్థం పులియబెట్టిన సోయా. దీన్ని టెంపే అనేటువంటి పేరుతో పిలుస్తారు. నిజానికి మంది కాదు, ఇండోనేషియాకి సంబంధించిన ఒక ప్రధాన ఆహారం. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్గా అన్ని ఆహారాలు అన్ని చోట్ల లభిస్తున్నాయి. ఇది ప్రోబయాటిక్, అదనపు B12 ప్రయోజనాలు అందిస్తుంది. కూరలు లేకపోతే ఇంకా ఏదైనా వండిన వంటకాలు ఇలాంటి వాటికి వారానికి 1 లేదా 2 సార్లు 50 గ్రాములు దీన్ని చేర్చుకోవచ్చు. అయితే మన భారతీయ పద్ధతిలో మన వాళ్ళకి బాగా సూట్ అయింది ఇడ్లీ ఇంకా దోశ. పులియబెట్టిన బియ్యం, పప్పు పిండి వీటితోటి దీన్ని తయారు చేస్తారు, మీకు తెలుసు. పులియబెట్టిన పిండితో తయారు చేసిన ఈ సాంప్రదాయపు దక్షిణ భారత అల్పాహారాలు పేగుల ఆరోగ్యానికి, B12 వినియోగానికి మీకు సహాయపడతాయి. అల్పాహారంగా 2 నుంచి 3 ఇడ్లీలు లేదా దోశలు తినడం అనేది ఒక చక్కటి అలవాటు. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఊరగాయలు, అంటే ఊరబెట్టిన కూరగాయలు. సహజంగా పులియబెట్టినటువంటి ఇంట్లో చేసిన ఈ ఊరగాయలు పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతాయి. రోజు భోజనంతో 1 లేదా 2 టీ స్పూన్లు వీటిని తీసుకోవచ్చు. మనకి మామూలుగా మజ్జిగ మిరపకాయలు ఇలాంటివి ఎలా ఉన్నాయో, లేకపోతే కొన్నిసార్లు పచ్చిమిర్చిని ఊరేసి తయారు చేస్తూ ఉంటారు. ఇలాగ ఏదైనా సరే రోటి పచ్చళ్ళు ఇలాంటివి కొంచెం ఊరేసి తీసుకుంటే, ఇది పులియబెట్టి తీసుకుంటే దీని ద్వారా కూడా మీకు విటమిన్ B12 అనేది అందుతుంది. ఇలా B12 గురించి చాలామంది బాధపడుతూ ఉంటారు కాబట్టి వీటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు, ముఖ్యంగా శాకాహారులు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.